హాయ్ ఎవ్రీవన్, నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇక 2 నెలల సమయంలో 3 నెలల సమయంలో 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్కి ఎగ్జామ్ డేట్ ఇవ్వడం మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ పెట్టారు కాబట్టి చాలామంది విద్యార్థులు మరి మనం అనుకున్నంత ఈజీగా పేపర్ ఉండదు. మై డియర్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్స్ రాస్తే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎట్లా చదవాలి, ఎందుకు లేట్ మనము అంటే ఏ సబ్జెక్ట్లో ఎంత తక్కువ ఉన్నాము, అంటే ఏ సబ్జెక్ట్లో వీక్నెస్గా ఉన్నాము, ఆ సబ్జెక్ట్లో ఎంత మార్క్స్ స్కోర్ చేయాలి, మరి నెగిటివ్ మార్కింగ్ కాబట్టి ఏ సబ్జెక్ట్ నుంచి చేస్తే మనకు బిట్టు మిస్ కాకుండా ఉంటుంది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, చాలామంది విలేజ్లలో ఉండవచ్చు, రూమ్లలో ఉండవచ్చు, ఎగ్జామ్స్ ఇప్పటి నుంచి ఏం రాస్తాం, మేము చదవలే కదా, మాకు ఏమొస్తుంది అనే ఫీలింగ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. కాకపోతే మోర్ దెన్ ఎగ్జామ్స్ ఎంత రాస్తే అంత సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు మన సన్ రైజ్ ఇన్స్టిట్యూట్లో ప్రతి సండే గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు గ్రాండ్ టెస్ట్లకి మనం ఎక్స్ప్లానేషన్ ఇవ్వకపోయేది, 100% ఇప్పుడు ప్రతి సండే మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లానేషన్ కూడా ఇస్తున్నా. మరి ఇప్పుడు మార్క్ టెస్ట్ 22 మార్క్ టెస్ట్లో మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లానేషన్ చూద్దాం. రైట్, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 73 cube minus 40 cube minus 33 cube is divisible by ఈ క్రింది ఏ సంఖ్యచే భాగిస్తుంది అన్నాడు. అంటే క్యాజువల్గా నెంబర్ చూసి ఫాస్ట్గా ఏం చేసుకోవచ్చు మాస్టర్ అంటే దీన్ని ఇక్కడ 73 cube minus 40 cube minus 33 cube దీన్ని చాలా సింపుల్గా ఏం చేసుకోవచ్చు అంటే a plus b plus c is equal to 0, a plus b plus c equal to 0, then a cube plus b cube plus c cube is equal to 3abc. ఇప్పుడు a plus b plus c equal 0 అవుతుంది కదా, కాబట్టి మనకు +73 -73 క్యాన్సల్ అయిపోతే 0 అయింది. కావున 3abc, 3 into a means 73, b means 40, c means 33 is equal to 3 into 73 into 40 ని 2 into 20 into 73. ఓకే, 73 2 జా 146. ఆన్సర్ ఈజ్ 146. ఓకే, టీకే. అంటే ఈ విధంగా మనము ఎగ్జామినేషన్ పాయింట్లో ఈ విధంగా అంటే ఈ కాన్సెప్ట్ని a plus b plus c నాట్ a plus b plus c ఈక్వల్ 0 అయితే 3abc డివిజబుల్ అవుతుంది. కాబట్టి 3 into a into b into c into d రాసుకున్నాం. a plus b a into b into c. ఇక్కడ ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక వ్యక్తి ప్రవాహ దిశలోని 4 గంటల్లోని x నుండి yకి, y నుండి xకి తిరిగి వచ్చాడు. మరి x నుండి yకి గల దూరము ఎంత అంటే 10.5 కిలోమీటర్స్ మరియు ప్రవాహ వేగము 9 km/h. అయితే నిలకడ నీటిలో ప్రవాహ వేగం ఎంత? పడవ వేగం. మరి ఇక్కడ వేగానికి ఫార్ములా ఏంటంటే దూరము బై కాలము, దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ స్పీడ్ యొక్క ఫార్ములాని ఐడెంటిఫై చేస్తే చాలా సింపుల్గా దూరం ఎంత ఇచ్చాడు 10.5 బై ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడు 9 km/h స్పీడ్. అంటే ఎక్స్ మనకు తెలియదు, నిలకడ నీటిలో ప్రవాహ వేగం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ప్లస్ 9 ప్లస్ 10.5 బై ఎక్స్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము, దూరము బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ వేగము ఈజ్ ఈక్వల్ టు కాలానికి సమానం. కాలం ఎంత ఉంది మాస్టర్ మనకి ఇక్కడ 4 అవర్స్. ఇక్కడ ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే చాలా టైం టేకింగ్ క్వశ్చన్. మరి ఎలా చేయాలి మాస్టర్ అంటే చాలా ఈజీగా ఆప్షన్ త్రో వెళ్ళాలి. ఇది ఆప్షన్ త్రో. ఎందుకు మనము చేసేది ఆబ్జెక్టివ్ టైప్.
ఆప్షన్ త్రూ పోతే ఆప్షన్లో చూసినట్టయితే మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 తీసుకున్నట్లయితే 10.5 బై 21 ప్లస్ 10.5 బై 12 మైనస్ 9 మీన్స్ 3 మీన్స్ 21 1 జా 21 5 జా ఎన్ని డిజిట్ల తర్వాత పాయింట్ ఉంది 1 డిజిట్ అంటే ఇప్పుడు కూడా 1 డిజిట్ పాయింట్ నెక్స్ట్ 3 1 జా 3 3 జా 3 5 జా 1 డిజిట్ తర్వాత పాయింట్ ఇప్పుడు ఏమొచ్చింది మాస్టర్ మనకు 0.5 3.5 4 0.5 ప్లస్ 3.5 మీన్స్ 4 అవర్స్ అంటే వచ్చిన ఆన్సర్ టాలీ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆన్సర్ ఈస్ 12. నెక్స్ట్ వన్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 16 పవర్ రూట్ ఎక్స్ ప్లస్ 63 పవర్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 65 పవర్ రూట్ ఎక్స్. మరి రూట్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూని డిఫైన్ చేయమన్నాడు. ఎక్స్ వాల్యూని డిఫైన్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 16 పవర్ 0 వాల్యూ 1 అవుతుంది 63 పవర్ 0 వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ దీని వాల్యూ కూడా మనకు సిమిలర్లీ 65 పవర్ 0 వాల్యూ 1 అవుతుంది. అంటే నాట్ సాటిస్ఫైడ్, నాట్ ఈస్ పాసిబుల్. మరి పాసిబుల్ కాలేదు కావున మరి మనం ఏం తీసుకుంటాం మాస్టర్ అని అంటే ఇప్పుడు 2ని కానీ 3ని కానీ అబ్జర్వ్ చేస్తే ఈ 2 కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. కరణీయ సంఖ్యలు √2 వాల్యూ √3 వాల్యూ డిఫైన్ చేయలేం. మరి పాసిబుల్ అయ్యేది ఏ నెంబర్ సార్ √4 వాల్యూ అయితే 16 స్క్వేర్ ప్లస్ 63 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 60 పవర్ 2 అవుతుంది. ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అవుతాయి కాబట్టి పాసిబుల్ అయ్యే వాల్యూ √4 అంటే 4 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4. ఇలాంటి ప్రాబ్లాన్ని ఎల్టీ పరిస్థితిలో కూడా మనము ఆప్షన్ త్రో చేయాలి. ఆప్షన్ త్రో చేసేటప్పుడు కూడా 4 ఆప్షన్ని వెరిఫైగా 1 సెకండ్ 2 సెకండ్స్ ఆలోచించి తీసుకుంటే చాలా ఈజీగా డిఫైన్ చేయొచ్చు. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్ 1 or 2 బిట్స్ 100% ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, రైట్. A plus B is to B plus C is to C plus A. Every అంటే A 2 times, B 2 times, C 2 times ఉంది. అంటే ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను మాస్టర్ అంటే 2A is equal to 7 plus 5 minus 6 is equal to 6. 2 1 ja 2 3 ja is equal A equal to 3. నెక్స్ట్ 2B is equal to B ఇక్కడ ఉంది ఫస్ట్ రెండిట్లో ఉంది 7 plus 6 minus 5 is equal to 8. 2 1 ja 2 4 ja. నెక్స్ట్ C వాల్యూ ఇక్కడ C ఎక్కడ ఉంది ఫస్ట్ లాస్ట్ రెండిట్లో 6 plus 5 minus 7 is equal to 4. 2 1 ja 2 ja. Therefore since A is to B is to C is equal to ఏమున్నాయి మనకు 3 is to 4 is to 2. ఏమడిగాడు 1 by A 1 by B 1 by C is equal to 1 by 3 1 by 4 1 by 2. LCM ఏమవుతుంది మాస్టర్ మనకు 3 4 జా 12. LCM 12 రాసుకుంటే 4 is to 3 is to 6. 4 is to 3 is to 6. 4 is to 3 is to 6. Option is 1 right answer. రైట్ మాస్టర్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఒక శంకువు యొక్క వ్యాసార్థాలు వరుసగా 5 సెంటీమీటర్లు మరియు 4 సెంటీమీటర్లు, దాని ఎత్తు 21 సెంటీమీటర్లు అయితే దాని ఘనపరిమాణం ఎంత? మరి V is equal ఘనపరిమాణము πh/3 ఆఫ్ క్యాపిటల్ R స్క్వేర్ స్మాల్ r స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ R ఇంటూ స్మాల్ r. క్యాపిటల్ R అనగా పెద్ద వృత్త వ్యాసార్థం అవుతుంది. స్మాల్ r అంటే వృత్తం వ్యాసార్థాలలో చిన్న వృత్తం అవుతుంది. h అంటే దాని ఎత్తు అవుతుంది. V is equal to 22/7 into 21/3 into 25 plus 4 square means 16 plus 4 2 ja 4 into 5 is equal to 20. Okay, 21 cancel,
22 into 25 plus 16 plus 20 is equal to 61 is equal to 61. 22 into 61 ని మల్టిప్లికేషన్లో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మల్టిప్లికేషన్లో 1 2 జా 2 1 2 జా 2 జా 6 2 జా 14 12 plus 2 14 next 12 plus 1 12 plus 1 13 42 is the answer correct. 1342 it is the answer correct. Okay master, right. Next, A మరియు B యొక్క నెలసరి ఆదాయాల మధ్య నిష్పత్తి 8:5 మరియు వాటి యొక్క ఖర్చుల మధ్య నిష్పత్తి 3:5 అయితే పొదుపులు వరుసగా 12,000 మరియు 10,000 రూపాయలు అయినా వారిద్దరు ప్రతి నెల ఆదాయాల మధ్య భేదం ఎంత? ఏమిచ్చాడు మాస్టరు? A:B ఎంత ఇచ్చాడు? ఇన్కమ్ ఎంత ఇచ్చాడు మనకు? ఇన్కమ్ అంటే ఆదాయాల మధ్య నిష్పత్తి రేషియో, ఇన్కమ్ రేషియో ఎంత ఇచ్చాడు? 8:5. ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు? ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు మాస్టర్? ఇక్కడ మనకు ఎక్స్పెండిచరు 5:3. ఓకే మాస్టర్, ఎక్స్పెండిచర్లో మరియు ఇన్కమ్లో అంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుంచుకోవచ్చు. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ ఈక్వల్ ఉంటుంది. మనకు ఇక్కడ చూసినట్టయితే డిఫరెన్స్ చూసుకోవాలి, ఎందుకంటే సబ్ట్రాక్షన్ కదా మనకు. సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మాస్టరు? సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచరు. 5 5 జా 25, 5 5 జా 25, 3 4 జా 24. What is the difference? One different. వారి ఆదాయాల మధ్య నిష్పత్తి చూడండి. ఇప్పుడు వారికి ప్రతి నెల నెలసరి ఆదాయం ఏ యొక్క ఆదాయం పొదుపు ఎంత చేస్తున్నాడు? పొదుపు 12,000. 12 into 3 equal to 36,000. A. నెక్స్ట్ బి ఎంత చేస్తున్నాడు మేము? 10,000. అంటే బి 10,000 అంటే 5 into 10,000 ఈక్వల్ టు 50,000. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 14,000. 1 యూనిట్కి 14,000 అయితే వారి యొక్క నెలసరి వారి ఇద్దరి ప్రతి నెల ఆదాయాల మధ్య ఇన్కంలో ఎలాంటి భేదం ఉంది? 8 minus 5 అంటే 3కి ఎంత అంటే 314 జా 42,000. అంటే వాళ్ళిద్దరి నెలసరి యొక్క ఆదాయాల మధ్య తేడా ఎంత అవుతుంది? 42,000. ఓకే మాస్టర్, క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్లో చూసినట్టయితే ఇది √5 minus 2√5 minus 2√5 minus 2√5 so on so infinity. ఓకే మాస్టర్, ఇలాంటి ప్రాబ్లానికి డైరెక్ట్ రాసుకోవచ్చు. x minus y is equal to ఇక్కడ ఎంత ఉంది మాస్టర్? ఇక్కడ మనకు 2. నెక్స్ట్ xy is equal to 5. x minus y equal to x వాల్యూ y వాల్యూ డిఫైన్ చేయాలంటే x plus y is equal to square root of x minus y whole square plus 4xy is equal to x plus y is equal to square root of x minus y విలువ ఎంత? 2 square అంటే 4 plus 4 into xy వాల్యూ ఎంత? 5 is equal to square root of 4 plus 4 into 5 20 equal to 24 నేను రాసుకోవచ్చు. 4 into 6 రాసుకోవచ్చు. 4 into 6 రాసుకుంటే 2√6. ఓకే మాస్టర్, x plus y వాల్యూ x minus y వాల్యూ x minus y is equal to 2. x plus y is equal to 2√6. యాడింగ్ ఇప్పుడు y క్యాన్సల్ 2x is equal to 2 plus 2√6
మీన్స్ 2కు 2 క్యాన్సిల్ అయిపోతుంది. x ఈజ్ ఈక్వల్ టు √6 + 1 ని ఆన్సర్లో ఆప్షన్లో ఇది లేదు, లేదా ఇంకోటి కూడా ఉంటుంది. ఏముంటుంది మేడం? y వాల్యూ. y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? √6 - 1. √6 - 1 ఆన్సర్ √6 - 1 ఉంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ ఎక్స్ అని ఉంటుంది, ఆప్షన్ వై అని ఉంటుంది. ఆప్షన్లో ఏది ఉన్నా కూడా ఆప్షన్ ఏ బిసిడిలో ఎక్స్ వాల్యూ ఆర్ వై వాల్యూ ఏదైనా ఒకటి మాత్రమే ఇస్తాడు. ఒకవేళ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2 ఇస్తే ఆప్షన్ ఏబిసి అని కూడా లాస్ట్ ఆప్షన్ మళ్ళీ వెరిఫై చూసుకోవాలి. ఆ లాస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ ఏమంటారంటే ఏ కామా బి అంటాడు. ఓకేనా? ఒకవేళ అలా ఇచ్చుంటే ఏ కామా బిని మీరు చూజ్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. న్యూ మోడల్, డిఫరెంట్ మోడల్. అంటే ఇది ఇక్కడ ఉన్నదాన్ని నేను ఏమనుకుంటున్నా మాస్టర్ అంటే, మీకు ఇక్కడ ఉన్నదాన్నేమో x ఇంటూ వై వాల్యూగా తీసుకుంటున్నా, ఇక్కడ ఉన్నదాన్నేమో x + y వాల్యూగా తీసుకుంటున్నా. ఓకే మాస్టర్? లేదా ఫార్ములా కూడా, నోటెడ్ ఫార్ములా కూడా గుర్తుంచుకోండి. ఒకవేళ ఫార్ములా కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a minus b square root of a minus b square root of a so on so infinity. X minus y is equal to a, x plus xy is equal to b, sorry, x minus y is equal to b, xy is equal to a. దీని నుంచి xy వాల్యూస్ని డిఫైన్ చేయాలి. అప్పుడు x + y is equal to square root of x minus y whole square plus 4xy నుంచి xy వాల్యూస్ వస్తుంది. ఈ ఫార్ములాస్ 2 గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే మాస్టర్? రైట్. గోళం యొక్క వ్యాసార్థము 5 సెంటీమీటర్లు పెరిగితే దాని సంపూర్ణ తల వైశాల్యము 704 సెంటీమీటర్లు చదరపు సెంటీమీటర్ స్క్వేర్ పెరుగును. అయినా దాని గోళం యొక్క అసలు ఘన పొడవు ఎంత అన్నాడు. మరి అసలు పొడవు ఎంత, అసలు వ్యాసం పొడవు ఎంత అన్నాడు. డయామీటర్ అడిగాడు, ఒరిజినల్ డయామీటర్ అడిగాడు, స్పియర్. ఓకే మాస్టర్? ద రేడియస్ ఇంక్రీజ్డ్ బై 5 సెంటీమీటర్స్, రేడియస్ ఇస్ ద 5 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు. అంటే వాల్యూ సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4πr². పై అంటే మాస్టర్ ఇక్కడ 22/7 ఇంటూ 4 ఇంటూ హాఫ్ క్యాపిటల్ R + 5 పెరిగిన ఇంక్రీజ్ అయిన వ్యాసార్థం యొక్క పొడవు మైనస్ ఒరిజినల్ పాత యొక్క వ్యాసార్థం పొడవు r² ఈజ్ ఈక్వల్ ఎంతకు సమానం? టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత పెరిగిందన్నాడు? 704. 704 ఈజ్ ఈక్వల్ 22/7 ఇంటూ 4 ఇంటూ r² a + b హోల్ స్క్వేర్ a² ప్లస్ 25 ప్లస్ 10r మైనస్ క్యాపిటల్ R² ప్లస్ r² మైనస్ r² క్యాన్సల్. చూడండి ఇక్కడ 11 టేబుల్లో 11 2 జా 11 6 జా 11 4 జా 8 1 జా 8 8 జా ఈక్వల్ టు 10r ఈజ్ ఈక్వల్ టు ఈ 7 ఇటు భాగిస్తే డివైడెడ్ ఇంటూ అవుతుంది. అంటే 7 8 జా 56 మైనస్ ప్లస్ 25 ఇటు వస్తే minus 25. 10r is equal to 31. That implies so capital R is equal 10 is equal to 0.2 అంటే 3.1. మనకి అడిగిండు డయామీటర్ అడిగాడు. డయామీటర్ D is equal to 2r. R is equal to 2 of 3.1 equal to 3 ja 6.21 ja 2 6.2 ఒరిజినల్ స్పియర్స్ యొక్క డయామీటర్ 6.2. ఆప్షన్ ఈస్ 4 రైట్ ఆన్సర్. ఓకే మాస్టర్? క్లియర్? రైట్. ఇలాంటి క్వశ్చన్స్ని కాంబినేషన్ ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో. మీరు చూడండి, గత 16, 17,
12, 16, 15 ఏపీఆర్ తెలంగాణలో ఉన్నప్పుడు అయినా మరి ఏపీ అండ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత కూడా పేపర్లో చూస్తే డైరెక్ట్ క్వశ్చన్ ఒక్కటి కూడా ఉండదు. కాబట్టి చాలా లింకప్ చేస్తూ ఇస్తాడు. మరి క్రిటికల్గా ఉంటుంది పేపరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కండి. సమయం అనేది చాలా తక్కువగా ఉంది. టఫ్ క్వశ్చన్స్ని ఎక్కువగా ప్రయాక్ట్ ఇవ్వండి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఒక్కటి కూడా ఉండలేవు. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ చెప్తున్నాం. కావాలంటే మీరు చూడండి కాంపిటేటివ్ ప్రీవియస్ మోడల్ పేపర్స్ చూడండి. 2018లో ఏ విధంగా ఉంది, 2016లో ఏ విధంగా ఉంది, 2012లో ఏ విధంగా ఉంది. అంటే ఇక్కడ కాంపిటేటివ్కి ఏ విధంగా ఉందనేది మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి. నెక్స్ట్, ఒక భూమి చతురస్రాకారంలో కలిగి ఉన్న పిరమిడ్ యొక్క భుజం పొడవు 8 సెంటీమీటర్లు, ఎత్తు 16 సెంటీమీటర్లు. దాని సంపూర్ణతల వైశాల్యం ఎంత? అంటే భూమి ఏ ఆకారములో ఉంది? చతురస్రాకారములో ఉంది. చతురస్రాకారములో ఉంటే దాని యొక్క భూమి పొడవు ఎత్తు అడిగాడు. ఎత్తు ఎంత ఉంది మాస్టరు? 16 సెంటీమీటర్లు ఉంది. అంటే మొత్తం ఎంత ఉంది మాస్టర్? ఇది 8 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. ఇది ఎంత ఉన్నది మాస్టర్? 16 సెంటీమీటర్లు. మనకి ఏటవాలు ఎత్తు ఏమవుతుంది మాస్టర్ అంటే x² పైథాగరస్ థీరము లంబకోణ త్రిభుజం ఏర్పడింది కాబట్టి పైథాగరస్ థీరము 256 ప్లస్ 16 4² మీన్స్ 16 16² మీన్స్ 256. x is equal square root of 272. x is equal to square root of 16 into 17 is equal to 4√17. 4√17. మరి ఈ యొక్క పిరమిడ్ యొక్క సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు లాటస్ సర్ఫేస్ ఏరియా ప్లస్ భూ వైశాల్యము బేస్ ఏరియా అవుతుంది. మరి లాటస్ సర్ఫేస్ ఏరియా ఏంది? 2πrl. 2πrl ఏమవుతుంది మాస్టర్ మనకంటే మనం డైరెక్ట్ రాసుకోవచ్చు 2 into 4 into √17 into భూ వైశాల్యం యొక్క భుజం పొడవు ఎంత? 8 ప్లస్ మరి భూ వైశాల్యం అంటే 8² అంటే చతురస్రాకారం ఉంది కాబట్టి చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా 64. 2 4 జా 8, 8 8 జా 64. 64 కామన్ తీస్తే 64 కామన్ తీసుకుంటే మనకి ఇక్కడ √17 ప్లస్ 1. √17 ప్లస్ 1 ఇది ఆన్సర్. 64 √17 ప్లస్ 1 ఆన్సర్ ఈజ్ కరెక్ట్. చూడండి, మనకి మళ్ళీ చెప్తున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూడండి, ఇక్కడ డయాగ్రామ్ గీసుకుంటే చాలా ఈజీగా డయాగ్రామ్ నుంచి మనము శంకు యొక్క అంటే పిరమిడ్ యొక్క ఏటవాలు ఎత్తుని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దాని నుంచి సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ లాటస్ సర్ఫేస్ ఏరియా ఇంటూ భూ వైశాల్యం. భూమి ఏ ఆకారంలో కలిగి ఉంది? చతురస్రాకారంలో కలిగి ఉంది. చతురస్రం యొక్క వైశాల్యం ఫార్మ్ ఏంది? భుజము స్క్వేర్. చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత ఇచ్చండో? 8 సెంటీమీటర్లు ఇచ్చండో కాబట్టి 64 రాసుకున్నా. నెక్స్ట్ లాటస్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది మనకు? 2 into 4√5 into 8 గా తీసుకుంటున్నాం. ఓకే మాస్టర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు 165 176 385 495 5 into 3 into 11. నెక్స్ట్ 3 టేబుల్ 5 టేబుల్లో చూస్తే 2 టేబుల్ చూస్తే 16 11 జా 2⁴ into 11. నెక్స్ట్ 5 టేబుల్లో చూస్తే 5 7 జా 35 5 7 జా 35 మీన్స్ 5 7 జా 35 5 7 జా 7 into 11 77. నెక్స్ట్ వన్ ఈజ్ 5 టేబుల్లో చూస్తే 5 4 జా 5 9 జా 45 5 9 జా 45 మీన్స్ 9 into 11. ఓకే, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఏమవుతుంది మాస్టర్? మనకు ఎల్సిఎం అవుతుంది హెచ్సిఎఫ్ వచ్చేసి HCF 11 అవుతుంది. మనకు P ఈజ్ ఈక్వల్ కావాలి కదా. P ఈజ్ ఈక్వల్ టు LCM బై
HCF ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుంది మాస్టరు ఇక్కడ 2 పవర్ 4 నెక్స్ట్ 3 పవర్ 3 స్క్వేర్ నెక్స్ట్ వన్ ఈజ్ ద 5 నెక్స్ట్ వన్ ఈజ్ ద 7 నెక్స్ట్ వన్ ఈజ్ ద 11 ఈజ్ డివైడెడ్ బై 11 ఈ 11కి 11 క్యాన్సల్ అయిపోతుంది P ఈజ్ ఈక్వల్ టు 16 into 9 into 35 ఈజ్ ఈక్వల్ 144 into 35 4 2 జా ఈక్వల్ అవుతుంది కాబట్టి 45040 అవుతుంది 5040 నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు 1 + 2 + √3 ప్లస్ 2n - 2 2n - 1 ప్లస్ 2n మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రిపీటెడ్ చూడండి ఏ విధంగా ఉంది 2n - 1 2n - 2 మళ్ళీ 1 వరకు ఇక్కడ 1 వరకు స్టార్ట్ అయింది ఇక్కడ 1 వరకు ఉంది కాబట్టి 2n ఇలాంటి ప్రాబ్లమ్స్కి 2n మిడిల్ నెంబర్ ఏదైతే ఇచ్చిండో దాన్ని తీసుకోవాలి ఈక్వల్ ఇక్కడ 90 ఉంటుంది కాబట్టి ఈక్వల్ 90 n ఈజ్ ఈక్వల్ టు 45 2 1 జా 2 45 జా n స్క్వేర్ అడిగాడు మనకు అడిగింది n స్క్వేర్ విలువ అడిగాడు కాబట్టి n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2025 45 స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది 2025 నెక్స్ట్ x ప్లస్ 7957 into 7965 యొక్క సంఖ్య ఖచ్చితమైన వర్గము అయితే x విలువ ఎంత అన్నాడు అంటే ఇక్కడ సంఖ్య ఖచ్చితమైన వర్గం అయితే x విలువ ఎంత అన్నాడు కాబట్టి మనము ఇక్కడ ఉన్న రెండు నెంబర్లని అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ రెండింటి మధ్య ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్కి ఖచ్చితమైన ఒక సంఖ్యను కూడితే ఈ సంఖ్య వస్తుంది తీసివేస్తే ఈ సంఖ్య వస్తుంది 7961 హోల్ స్క్వేర్ -4 హోల్ స్క్వేర్ రాసుకుంటాను ఇప్పుడు చూడండి 7961కి యాడింగ్ తీసుకుంటే 7961 -4 ఇప్పుడు చూడండి 7961కి +4 తీసుకుంటే 7965 వస్తుంది 7961కి తీసేస్తే 57 వస్తుంది దీనికి నేను హోల్ స్క్వేర్ రాసుకుంటున్నా ఇప్పుడు a + b ఇంటూ a - b a + b చేస్తేనేమో ఇది వస్తుంది a - b చేస్తేనేమో ఇది వస్తుంది a + b ఇంటూ a - b a స్క్వేర్ - b స్క్వేర్ అప్పుడు ఖచ్చితమైన వర్గ సంఖ్య ఏమవుతుంది మాస్టర్ అంటే 16 4 స్క్వేర్ వాల్యూ x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 16 ఓకే మాస్టర్ రైట్ నెక్స్ట్ a, b, cలో మధ్యానుపాతములో ఉంటే వాటి యొక్క నిష్పత్తి అడిగాడు మరి a, b మధ్యానుపాతంలో ఉంటే ఫార్ములా ఏంది b² ఈజ్ ఈక్వల్ టు ac దీని నుంచి రాసుకుంటున్నా a/b ఈజ్ ఈక్వల్ టు b/c దీని నుంచి ఏం రాసుకుంటున్నా a - b/b - c ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ ఇచ్చాడు మాస్టర్ మనకు ఎంతకి ఈక్వల్ అను క్యూబ్కి రోటు ఇక్కడ క్యూబిక్ రూట్ ఉంది ఇందులో ఉంటుందండి కొంచెం వెడంగా పడ్డది రైట్ ఇక్కడ క్యూబిక్ రూట్ ఆఫ్ 2/3 క్యూబిక్ రూట్ ఆఫ్ 2/3 మనకు ఏమి ఇచ్చాడో a - b హోల్ క్యూబ్ ఉన్నది హోల్ క్యూబ్ ఉందంటే హోల్ క్యూబ్ రావాలంటే ఏం చేయాలి బోత్ సైడ్స్ క్యూబ్ చేసుకుంటే a - b హోల్ క్యూబ్ బై b - c హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్కి క్యాన్సిల్ అయిపోతుంది 2/3 ఆన్సర్ ఈస్ 2/3 ద థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఓకే మాస్టర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ x + 1/x ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు x² + 1 ఈజ్ ఈక్వల్ టు x దీని నుంచి 1 + x + x² 1 - x - x² వాల్యూ అడిగాడు ఇప్పుడు x² + 1 వాల్యూ ఏం రాసుకోవచ్చు x² + 1 ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు x
ఈ ఎక్స్కి ఎక్స్ ప్లస్ ఎక్స్కి ప్లస్ ఎక్స్ ఇంటూ నెక్స్ట్ ఈ +1ని ఈ -1ని ఇది తీసుకొచ్చుకొని ఎక్స్ స్క్వేర్ పంపిస్తే -x². -x² ఈజ్ ఈక్వల్ టు 1 - x². సారీ 1 minus x 1 minus x -x² ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 1 - x రాసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి మనకు -x² అడిపోయింది, ఈ ప్లస్ ఎక్స్ ఇటు వస్తే -x. ఇక్కడ 1 - x ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు -x². -x² ఇక్కడ +2x -2x². దీని వాల్యూ ఏమైంది మాస్టర్ మనకి 2 2 జా 4 -4x³ -4 ఇంటూ x³ వాల్యూ ఏమవుతుంది మాస్టర్ ఇక్కడ మనకు x³ వాల్యూ ఏమవుతుంది x³ వాల్యూ 1 అవుతుంది. 1³ ఈజ్ ఈక్వల్ టు 1³ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మాస్టర్ అంటే +1 ఈజ్ ఈక్వల్ టు x³ ఈజ్ ఈక్వల్ టు +1 ఈజ్ ఈక్వల్ టు x³ ఈజ్ ఈక్వల్ టు x + 1/x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే x³ ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ x + 1/x ఈజ్ ఈక్వల్ టు -1 అయితే x³ ఈజ్ ఈక్వల్ టు +1 ఈ రెండు పాయింట్స్ ఐడెంటిఫై ఉంచుకోవాలి. అప్పుడు -4 ఇంటూ x³ వాల్యూ ఎంత -1 -(-4) x వాల్యూ ఎంత అవుతుంది 4. నెక్స్ట్ వన్ 576 యొక్క కారకాల లబ్ధం. 576 యొక్క కారకాల లబ్ధం అంటే 24 హోల్ స్క్వేర్. 24 హోల్ స్క్వేర్ ఏం రాసుకోవచ్చు 24 ఏం రాసుకోవచ్చు 12 ఇంటూ 4 స్క్వేర్ ఇంటూ 3 4 స్క్వేర్ సారీ 8 ఇంటూ 3 హోల్ స్క్వేర్ మీన్స్ 2 పవర్ క్యూబ్ ఇంటూ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 6 ఇంటూ 3 స్క్వేర్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 6 + 1 ఇంటూ 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 3 ఈక్వల్ టు 7 3 జా 21. ఏమవుతుంది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 21 అవుతుంది. అప్పుడు ప్రొడక్ట్ ఏమవుతుంది మాస్టర్ అంటే కారకాల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆ సంఖ్య ఎంత మాస్టర్ 576 పవర్ 21/2 మీన్స్ 576 నేను రాసుకోవచ్చు 24 హోల్ స్క్వేర్ హోల్ పవర్ 21/2 2 క్యాన్సిల్ అయిపోతే 24 పవర్ 21. His answer is first one. ఓకే, ఒకవేళ ఇంకా పెద్ద నెంబర్ మరి ఇట్లా డైరెక్ట్ ఇవ్వకుండా ఉంటే డైరెక్ట్ రాసుకోకుండా ఇట్లా కూడా రాసుకోవచ్చు. 576ని కారణాంకాల మెథడ్లో 2 2 జా 2 8 జా 2 8 జా నెక్స్ట్ 2 1 జా 2 4 జా 2 4 జా 2 72 జా నెక్స్ట్ 2 36 జా 2 18 జా 2 9 జా నెక్స్ట్ 3 3 జా ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 2 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇలా అంటే మనకి డైరెక్ట్ రాసుకోవచ్చు, ఇలా ప్రాక్టీస్ ఉంటే అలా ఐడియా లేకుండా ఉంటే ఇలా చేసుకొని కూడా రాసుకోవచ్చు మాస్టర్, ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఎనీవే ప్రొడక్ట్ ఆఫ్ ద లబ్ధము అంటే ఆ సంఖ్య n పవర్ స్మాల్ n/2. క్యాపిటల్ N మీన్స్ ఇచ్చిన సంఖ్య, స్మాల్ n మీన్స్ కారకాల సంఖ్య, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2. ఓకే మాస్టర్, ఈ ఫార్ములా ఒకటి గుర్తుంచుకుంటే ఏ ప్రాబ్లంకైనా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్, ఒక ధనపూర్ణ సంఖ్య వర్గం మరియు దాని గణంలో సరాసరికి
127 రెట్లు ఆ సంఖ్య ఉండు అయినా ఆ సంఖ్య ఏది అన్నాడు. అంటే మనకు ఆ సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం. ఆ సంఖ్య యొక్క వర్గం x², మరి ఆ సంఖ్య యొక్క ఘనం x³ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. యావరేజ్ ఏమన్నాడు? ఆ సరాసరికి 127 రెట్లు ఆ సంఖ్య ఉండును. 127కు ఆ సంఖ్య ఉండును. ఆ సంఖ్య ఏంటిది? ఎక్స్. 127 ఇంటూ ఎక్స్ యావరేజ్ అవుతుంది. దీని నుంచి ఎక్స్ని కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ని కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ని కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 127 ఇంటూ ఎక్స్ ఇంటూ 3. ఈ 3 ఇటు భాగిస్తుంది, ఇటు వస్తే గుణిస్తుంది. ఓకే, 3కి ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొని దీన్ని సాల్వ్ చేయకుండా చాలా ఈజీగా ఆప్షన్ త్రూ వెరిఫై చేసుకుంటే చూడండి, ఇక్కడ 1 ప్లస్ 19 ప్లస్ నెక్స్ట్ 361 19 స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆప్షన్ త్రూ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 127 ఇంటూ 3 టైమ్స్. అంటే దీని వాల్యూ ఈక్వల్ అవుతుంది. ఎలా వస్తుంది సార్ అంటే 3 7 జా ఎంత అవుతుంది? 1 అవుతుంది. యూనిట్ ప్లేస్లో ఏముంటుంది? మనకు 1 ఉంటుంది. ఇక్కడ చూడండి 10 ప్లస్ 1 11, అంటే యూనిట్ ప్లేస్లో కూడా ఏమొచ్చింది? 1 వచ్చింది. కావున ఆన్సర్ ఈజ్ 19. ఆ సంఖ్య ఏది మాస్టర్ అంటే 19 అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ క్వశ్చన్. 5,500 రూపాయలను సంవత్సరానికి 15% వడ్డీ చొప్పున చక్రవడ్డీ ప్రకారం అప్పుగా ఇచ్చారు. 2 సంవత్సరాలలో ప్రతి 8 నెలలకు ఒకసారి లెక్కిస్తే అయ్యే చక్రవడ్డీ ఎంత అన్నాడు. చాలా ఇంపార్టెంట్ మాస్టర్. ఇక్కడ 2 సంవత్సరాలు లెక్కించాలి, వడ్డీ రేటు మాత్రం సంవత్సరానికి ఇచ్చాడు. మరి మనకు లెక్కించవలసింది మాత్రము 8 నెలలకు ఒకసారి. చక్రవడ్డీ అంటే మామూలుగా మనం ఏం ఆలోచిస్తామంటే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఆలోచించాడు 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, సంవత్సరము ఒకసారి లెక్కిస్తామని అంటాం. కానీ ఇక్కడ 8 నెలలకు అన్నాడు. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే లెక్కించవలసింది ఎన్ని నెలలు? 8 నెలలకు ఒకసారి. సంవత్సరానికి ఒకసారి ఇచ్చాడు. సంవత్సరానికి ఎంత? 12 నెలలు. ఎంత శాతం ఇచ్చాడు? 15%. అంటే 4 రెండ్ల 4 ముళ్ళ 3 ఒకట్ల 3 ఐదుల ఈజ్ ఈక్వల్ 10% ఫర్ 8 monthsకు ఒకసారి లెక్కిస్తే మనకు మొత్తం ఎన్ని నెలలు మాస్టర్? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు వస్తుంది మేడం? ఇక్కడ 8 నెలలు. 8 నెలలు అంటే ఏంటిది మేడం? ఇక్కడ మనకు 8 months అంటే 3 సార్లు లెక్కిస్తాడు. 2 సంవత్సరాల కాలం పేరు మీద 3 సార్లు లెక్కిస్తాడు. ప్రతిసారి వడ్డీ రేట్ ఎంత వస్తుంది మనకు? 10%. టోటల్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది? 33.1 ఇంటూ ఎంత ఇచ్చాడు? అమౌంట్ ఎంత ఇచ్చాడు? 5,500 ఇచ్చాడు. ఇంటూ మల్టిప్లై చేసుకుంటే 1,820 రూపీస్ 0.50 పైసా. ఆన్సర్ ఈజ్ బి కరెక్ట్. ఓకే మాస్టర్, రైట్. ఇక మరిన్ని వీడియోస్ మరి నెక్స్ట్ ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మరి ప్రతి సండే రోజు గ్రాండ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఆ గ్రాండ్ టెస్ట్కి అటెండ్ కాండి. ప్రతి సండే రోజు కూడా మీకు ఎగ్జామినేషన్ పాటుగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. ఓకే మాస్టర్.